హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చిన్న చేపలతో కూర వండానండి. చిన్న చేపల కూర. ఆ చేపల పేర్లు కూడా నాకు అంతగా తెలియదు. మీరు చూసి ఆ చేపల పేరు ఏంటో మీరే కామెంట్ చేయండి. చిన్న చేపల కూర అండి, చాలా బాగా కుదిరింది. గ్రేవీ కూడా చక్కగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు చేయండి, చాలా చాలా టేస్టీగా ఉందండి. చేపల కూర ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుందండి చేసే విధానం. ఎప్పటికప్పుడు కొత్తగా చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూద్దాము. నేను ఒక అర కేజీ చేపలు తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేశాను. మొత్తం ఉప్పు, నిమ్మకాయ వేసి చక్కగా నీట్గా క్లీన్ చేసేసానండి. ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా క్లీన్ చేసేసాను. చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను. మళ్ళీ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఏమో కారం వేసానండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసాను. ఈ మొత్తం వేసి చక్కగా కలపాలండి. మొత్తం కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. అంతే, చక్కగా పైనే కలపాలి, కానీ వాటిని బాగా పిసకడం లాంటివి చేయకూడదు. చక్కగా పైనే కలపాలి. వీడియోలో చూపినట్టు చక్కగా పైనే కలిపి దాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాము. పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. దాన్ని కొంచెం వేగనివ్వండి, ఒక 2 మినిట్స్ దాకా వేగనివ్వండి. ఉల్లిపాయల్ని కాసేపు వేగిన తరువాత దాంట్లో ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలిపేసేసి తర్వాత మనం ముందు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం చేపల్లో కలిపేటప్పుడు. దీంట్లో కూడా ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం బాగా కలిపెట్టాలి. కలిపెట్టేసిన తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న 2 టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలిపేసేసి పైన కొంచెం ఉప్పు జల్లుకుంటే అండి తొందరగా మగ్గిద్ది అనమాట. చక్కగా పైన టమాటా ముక్కలు తొందరగా మగ్గాలంటే ఏ కూరలోనైనా కానీ, ఇదే కూర కాదు, ఏ కూరలోనైనా కానీ టమాటాలు తొందరగా మగ్గాలంటే మాత్రం పైన ఉప్పు జల్లేసేసి మూత అలా పెట్టేయండి. చూడండి, చక్కగా మగ్గిపోద్ది. చక్కగా మగ్గిపోతే ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం. ఆ ఉప్పు మనం టమాటాలు వేసాం కాబట్టి ఉప్పు అవసరం లేదు. కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఈ 3 కలిపి మిక్స్ చేసిన పౌడర్ అనమాట. అదొక స్పూను వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. అదొక 5 నిమిషాలు, ఒక 2 మినిట్స్, 5 నిమిషాలు కాదులే కానీ 2 నిమిషాలు ఉంచి మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి అందుట్లో వేసేయాలి. వేసేసి చక్కగా నిదానంగా తిప్పాలన్నమాట. ఇప్పుడే వేసాం కాబట్టి ముక్కేమి చిదమదు, మంచిగానే ఉంటుంది. అది కొంచెం ఉడికిందనుకోండి, మనం దాంతో తిప్పకూడదు. గరిటెతో అనేది అసలు గరిటె టచ్ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఆ రసం పోసానండి. దానికి సరిపడా నీళ్ళు పోసి చక్కగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అదిగో అలా తిప్పాలండి. ఇప్పుడు ముక్క ఉడికింది కాబట్టి అలా తిప్పాలి. హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడకనివ్వాలండి. చూశారు కదా కూర, ఇది ఇంత చక్కగా గ్రేవీగా ఉందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.